సభ్యులందరూ ఆమోదించారనుకో, ఎడం చేతి వైపు సెక్రటరీ గారు రాస్తారు, కుడి చేతి వైపు ఆమోదించింది లేని మీరే రాయాలి. సర్పంచ్ గారు తప్ప ఎవరు ఏది పెట్టడానికి లేదు. ఇన్ కేస్ ఎవరైనా సరే మేము కొంచెం రాయలేము. మనము గత సంవత్సరం చేసిన జమా ఖర్చులన్నీ చదివి వినిపించాలి అక్కడ గ్రామ సభలో. ప్లస్ బడ్జెట్ను ఆమోదించుకోవాలి. 2021-22 ఇప్పుడు 21-22 జరుగుతుంది. మీరు నెక్స్ట్ ఏప్రిల్లో పెట్టారనుకోండి, 22-23 అక్కడ ఇది బడ్జెట్, ఈ జమలో ఈ ఖర్చు. సరే, మన గౌరవ తెనాలి డిఎల్పిఓ ఆఫీసు ఏఓ గారు రాజేంద్ర ప్రసాద్ గారు మీకు 5 నిమిషాలు ఉపన్యాసిస్తారంట. దయచేసి రండి. అందరు సర్పంచులకు తెనాలి డివిజనల్ పంచాయతీ అధికారి వారి కార్యాలయం తరఫున హృదయపూర్వక నమస్సమాజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎన్నికైనటువంటి ఆంధ్ర సర్పంచులు గ్రామ పంచాయతీ సాధారణ పరిపాలనలో మీ యొక్క అధికార విధుల్ని ఏ విధంగా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలో పూర్తి అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండల పరిషత్తుల పరిధిలో, అన్ని డివిజన్స్లో ఈ కార్యక్రమాన్ని మీకు నిర్వహించడం జరుగుతూ వస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఫ్యాకల్టీస్ అయితేనేమి, వివిధ శాఖలకు చెందినటువంటి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో బాగా గౌరవానుభవం ఉన్నటువంటి, ఉదాహరణకు శరత్బాబు గారు, కల్లపాల విస్తరణాధికారులు లాంటి మేధా సంపత్తి కలిగినటువంటి అధికారులతో ఈ 3 రోజులు కూడా మీకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణలో సాధారణంగా గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఏ విధమైనటువంటి అధికారాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల అమలులో మీ పాత్ర ఏ విధంగా పోషించాలి, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను అమలులోకి తెచ్చింది. గ్రామ సచివాలయాల వ్యవస్థలో ఒక 12 నుంచి 15 మంది వివిధ కేటగిరీలకు చెందినటువంటి అధికారులందరినీ కూడా గ్రామ సచివాలయాల పరిధిలోకి తెస్తూ ఎవరు ఏ విధమైనటువంటి అధికారులను నిర్వహించాలో కూడా అందులో చెప్పింది. అందులో కూడా సర్పంచ్ పాత్ర ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలు మీరు ఈ రోజు తెలుసుకోగలిగారు. ఎవరి ద్వారా? ఈ ఫ్యాకల్టీస్ అయితేనేమి, వివిధ శాఖలకు చెందిన అధికారులతో అయితేనేమి. అయితే వీటన్నింటినీ కూడా తెనాలి డివిజనల్ పంచాయతీ అధికారి వారి కార్యాలయం ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అందరు సర్పంచులు నావాడు పరిపాలనా పరంగా ఏ ఒక్కరూ కూడా అధికార విధులు నిర్వహించడంలో వైఫల్యం చెందకూడదు అనేటువంటి ఆలోచనతో నేను మరి శరత్బాబు గారు లాంటి బాగా పూర్వానుభవం ఉన్నటువంటి విస్తరణాధికారులు, మా డివిజనల్ పంచాయతీ అధికారి వారు, మా జిల్లా పంచాయతీ అధికారి వీళ్ళందరితో చర్చించి గత 5 రోజుల నుంచి మీకు సర్క్యులర్ తయారు చేయడం జరిగింది. అది తయారు చేయడానికి నాకు పూర్తిగా 5 రోజులు పట్టింది. 353 గ్రామ పంచాయతీలు, 18 మంది ఎంపీడీఓలు, 18 మంది ఈవార్టీలు, 400 కాపీలు, దాని ఖరీదు 9,800. నేను మా డిఎల్పా గారు పాకెట్ మనీతో ఈ 15 పేజీల సర్క్యులర్ తయారు చేశాను. ఎందుకు అనుకున్నానంటే ఇది నా డివిజన్లో ఉన్నటువంటి ఏ సర్పంచ్ కూడా పరిపాలనా పరంగా ఎక్కడ ఏ విధమైనటువంటి వైఫల్యం చెందకూడదనే భావంతో ఈ సర్క్యులర్ గత 3 రోజుల నుంచి మీకు ఏదైతే ఫ్యాకల్టీస్, వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచుల యొక్క అధికార విధులు ఏ విధంగా నిర్వహించాలి, మీరు ఎప్పుడెప్పుడు ఖర్చులు చేసేటప్పుడు కానీ, గ్రామ పంచాయతీ సమావేశాలప్పుడు కానీ, మరి గ్రామ పంచాయతీ సమావేశాలు 3 రకాలుగా ఉంటాయి. సాధారణ సమావేశం, ప్రత్యేక సమావేశం, అత్యవసరమైనటువంటి సమావేశం. ఆ సమావేశాలు జారీ చేసేటప్పుడు, సమావేశాలు పెట్టేటప్పుడు 5 రోజుల ముందుగా మెంబర్స్ అందరికి కూడా ఎజెండా నోటీసులు తయారు చేసి సర్క్యులేట్ చేయాలి. ఎజెండా నోటీసులో లేని అంశాలు మీరు రిజర్వేషన్ అంటే మినిట్ బుక్లో రాయకూడదు, ఖాళీ అసలెట్టు పెట్టకూడదు. ఒకవేళ అలా జరిగితే పరిపాలనా పరమైనటువంటి మీరు తప్పులు చేసినటువంటి వాళ్ళు అవుతారు. అదేవిధంగా జీవో 432 31/10/2013లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా మీరు ఆన్లైన్లో మీ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగినటువంటి ఒక పనికి సంబంధించో, ఒక పద్ధతికి సంబంధించో, చెల్లింపుకు సంబంధించినటువంటి తప్పు వేయాలంటే, అంటే ఆ ఖర్చును చెల్లింపు చేయాలనే ముందు పంచాయతీ కార్యదర్శి మీరు ఇరువురు కూడా కూర్చుని ఆ ఓచరు క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఖర్చును గ్రామ పంచాయతీ తీర్మానంలో కానీ, గ్రామ సభలో కానీ ఆమోదించబడిందా లేదా, ఒకవేళ అలా ఆమోదించకుండా మీరు తమ్మేసినట్లయితే రేపు ఆడిట్లో అధ్యక్షులు అవుతుందా, ఆడిట్లో అధ్యక్షులైతే మనం
నేను ముందుగా చెప్పాను మీకు ఒకసారి, మీరు ఈ 5 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత మీరు అమెరికా ఆసియా ఖండాల్లో ఎక్కడున్నా కానీ తిరిగి వచ్చే వరకు తాసుకోం పడబట్టి ఎలా ఉంటుందో ఆ బాకీ మీ నెత్తినే ఉంటుంది. ఒకవేళ వివిధ కారణాల వల్ల అంటే అనధికారికంగా చట్టంలో ఉన్న నిబంధనలకు మించి మీరు ఈ ఖర్చు చేసినట్లయితే ఆడిటర్ గారు అభ్యంతరపరచబడినటువంటి ఈ అభ్యంతరంలో పొందుపరచబడినటువంటి మొత్తం సొమ్ము ఎంతైతే ఉందో దాన్ని 6 మాసాల్లోగా మీరు మళ్ళా అయ్యా మేము చేసిన ఖర్చు సక్రమమే, యాజ్ పర్ రూల్స్ ఇన్ ఫోర్స్ ప్రభుత్వ మార్గదర్శకాల మాత్రమే మేము ఈ చెల్లింపు చేశాము, ఇదిగో మా తీర్మానం, ఇదిగో డిపో గారి ఉత్తర్వులు, ఇదిగో డిపార్ట్మెంట్లుగా ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ నకలు మీరు పొరపాటుగా ఎందుకు రాశారో మాకు తెలియదు అని ఈ 6 మాసాల్లోగా ఆడిట్లో వచ్చినటువంటి అభ్యంతరాన్ని మీరు తిరిగి దాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇంజనీర్లుగా అనుకుంటారా, మన సెక్రటరీ గారు ఉన్నారు, విత్ ఇన్ ది స్టిప్యులేటెడ్ రాస్తాడు కదా, ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పినటువంటి రకరకాల పనులు సెక్రటరీలు కూడా మనం అంతానికి ఈ రోజుకి 24 గంటల సమయం సెక్రటరీకి సాగలేదా మీ కళ్ళారా చూస్తానే ఉన్నాం. అందుకని ఆడిట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇందు మూలంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, గత 3 రోజుల నుంచి ఏదైతే శిక్షణ జరుగుతుందో అవన్నీ ఇలా మైకు పట్టుకొని మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి, పంచాయతీ సర్పంచ్గా ఈ విధంగా మీ అధికారులను నిర్వహించాలని చెప్పడం జరిగింది అధికారులంతా కూడా. వాటన్నింటినీ కూడా ఓన్లీ సర్పంచ్, గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క అధికార విధులు ఎలా ఉంటాయో తెలియజేయడం కోసం ఈ 3 రోజులు మీకు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చట్టంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం తదనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేత జారీ చేయబడినటువంటి నియమ నిబంధనలు గత 5 రోజుల నుంచి రేజంగా వాళ్ళు ముందేసుకుని ఈ సర్కులర్ మీకు జారీ చేయడం జరిగింది. ఈ సర్కులర్ మీ 5 సంవత్సరాల కాలంలో చాలా భద్రంగా అట్టుపెట్టుకున్నట్లయితే ఇప్పుడు చదవండి, మొదటి పేజీలో ఉంది, 2వ పేజీలో ఉంది, 3వ పేజీలో ఉంది, మీకే అర్థమైంది ఈ సర్కులర్ యొక్క గొప్పతనం. అది దరిదాపుల్లో ఈ సర్కులర్ 6 నుంచి 9 జిల్లాలకు వెళ్ళింది. ఇప్పుడు నేను వాట్సాప్లో పెట్టాను మా సోషల్ గ్రూప్లో, అందరూ చాలా బాగుందన్న, చాలా ప్రమాణంగా తయారు చేశారు, చాలా కష్టపడి ఉంటారని కితాబులు ఇచ్చారు. నేను ఎవరి కోసం పనిచేయలేదండి. నా తెనాలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పరిపాలనాపరమైన ఆరోపణలు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో నేను మా డివిజనల్ పంచాయతీ అధికారి చాలా సమయాన్ని కేటాయించి సర్క్యులర్ తయారు చేయడం జరిగింది. జనరల్గా అనుకుంటారా 15 పేజీలు ఏదో సోదరాచారని కాదు. ప్రతి మాట, ప్రతి వర్డ్, ప్రతి పేజీ, ప్రతి లైను, అందులో ఉన్నటువంటి రూలు రెగ్యులేషన్స్ మొత్తం ఓన్లీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అధికారికంగా ఏ విధంగా చేయాలో తెలియజేయడం కోసమే ఎంత కష్టపడి మీకోసం ఈ సర్క్యులర్ తయారు చేశాను. మీరు పూర్తిగా చదవండి. ఈ సర్క్యులర్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పటి వరకు ఈ 3 రోజులు మీకు మరి ఈ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ పెద్దలు అనుభవం కలిగినటువంటి వాటి ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు మీకు వినిపించారో వాటిని మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో బాగా దృష్టిలో ఉంచుకుని మీరు గ్రామ ప్రజల్ని మీ వెంట తీసుకుని పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నవరత్నాల పథకాలు, దానికి అనుసంధానంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఇంకా మీ గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చి మీ గ్రామ పంచాయతీ సాధారణ నిధుల్లో నుంచి గ్రామ సభల ద్వారా ప్రజలు ఏ విధమైనటువంటి ముఖ్యమైన పనులు మీకు అవసరమని చెప్తారో వాటినన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని మీ గ్రామ పంచాయతీని ఈ 5 సంవత్సరాల కాలం పాటు సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ తెనాలి డివిజనల్ పంచాయతీ అధికారి వారి కార్యాలయం తరపున మా డివిజన్ పరిధిలోని అందరు సర్పంచులకు హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఆంధ్రప్రదేశ్.